చేవెళ్ళ రైట్. ముందుగా పార్లమెంట్ ఎలక్షన్లు అవుతూ ఉన్నాయి. పార్లమెంట్ ఎలక్షన్ నుంచి ముందు ఆ అభ్యర్థిని ప్రకటించింది మాత్రం బీఆర్ఎస్ పార్టీ దాదాపుగా రంజిత్ రెడ్డి అని చెప్పుకోవచ్చు. ఆయనే స్వయంగా తెలంగాణ భవన్లోనే ఈసారి చేవెళ్ళ నుంచి నేనే పోటీ చేస్తా, చేవెళ్ళ నుంచి నాకు అవకాశం ఇవ్వాలని చెప్పేసి అన్న నేపథ్యాన్ని ఒకసారి చూస్తే క్వశ్చన్ మార్క్కి సంబంధించిన దాని మీద ఎట్లా అని అంటే ఏమైందో తెలీదు. ఎందుకంటే సడన్గా రంజిత్ రెడ్డి మీద చాలా అవి వినపడతా ఉన్నాయి. అంటే వేరే పార్టీకి వెళ్తా ఉన్నారు, పార్టీకి సముఖంగా లేడు, ఆ పోటీ చేయకపోతే నేను అక్కడి నుంచి అయితే పోటీ చేయనని చెప్పేసి చెప్తా ఉన్నాడు అని చెప్పేసి ఉన్న నేపథ్యంలో కూడా మనం కూడా కొంచెం బీఆర్ఎస్ పార్టీకి అభ్యర్థిని కొంచెం హోల్డ్ చేసే పరిస్థితిలో పెట్టినాం కాబట్టి దాంతోపాటు కొన్ని వార్తలు కూడా వస్తూ ఉన్నాయి ప్రధాన మీడియాలో, తర్వాత పేపర్లలో కూడా ఆయన నేను చేయను అక్కడి నుంచి ఇది చేవెళ్ళ నుంచి పోటీ చేయను, అవసరమైతే వేరే పార్టీ కూడా ఏమైనా వెళ్తానని చెప్పేసి కూడా లోకల్ లీకులు ఇచ్చే ప్రయత్నం చేస్తున్నారని చెప్పేసి కూడా నడుస్తూ ఉంది. దీంతోపాటు కాంగ్రెస్ నుంచి మొన్ననే మనం 6 month మినిస్టర్ అనుకోని అది వరకు ఒకసారి మాట్లాడుకున్నాం పట్నం మహేందర్ రెడ్డి గారి గురించి సంబంధించి. ఆయన ఎమ్మటే ఎలక్షన్లు అయిపోవడం, అక్కడి నుంచి ఎమ్మటే ఆయన కాంగ్రెస్లోకి జంప్ అయిపోవడం, అక్కడ జెడ్పీ చైర్మన్గా ఉన్నటువంటి తన భార్య పట్నం సునీతారెడ్డి కాంగ్రెస్ కూడా ఇక్కడ ఉన్నటువంటి ఎవరైతే రేవంత్ రెడ్డి ప్రకటించేయడం, ఆమె ఎమ్మటే అభ్యర్థి కూడా ఖరారు కావడం జరిగిపోయింది. ఇక బీజేపీ నుంచి కూడా కొండ విశ్వేశ్వర రెడ్డికి ఈయన కొంచెం సింపతి వర్కౌట్ అయితే ఈసారి చేవెళ్ళలో కొంచెం అవకాశాలు ఉండే మాత్రం అవకాశాలు ఖచ్చితంగా కనిపిస్తూ ఉన్నాయి. ఆయన అంటే సౌమ్యుడు, చాలా అంటే కొంచెం ఈ ప్రత్యేక రాజకీయాలు, కొంచెం ఈ హిందుత్వ రాజకీయాలు, అలాగే కొంచెం అగ్రెసివ్ రాజకీయాలు ఆయన చేయలేకపోయినా కూడా కొంచెం ఎందుకో ఆ చేవెళ్ళకు సంబంధించి కొండ విశ్వేశ్వర రెడ్డికి మాత్రం కొంచెం సింపతి అయితే బాగానే ఉంది. ఏం జరుగుతుందో చూడాలి. లేకపోతే ఇక్కడ పోటీ మాత్రం ఖచ్చితంగా బీఆర్ఎస్ నుంచి బీజేపీ మధ్యలోనే పోటీ అయితే ఉండే అవకాశం ఉంది. కాంగ్రెస్ కూడా కొంచెం వాళ్ళకు కూడా ఫ్యామిలీ, ఆ పట్నం సంబంధించిన ఫ్యామిలీ కూడా ఎక్కువ మంది ఎక్కువ ఇన్వాల్వ్ అయితే మాత్రం ఖచ్చితంగా ఈ త్రిముఖ పోటీ మాత్రం తప్పే అవకాశాలు లేవు. ఒకసారి నెక్స్ట్ సెగ్మెంట్కి వెళ్తే పెద్దపల్లి రైట్. ఇది కూడా ఈరోజు బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి అధినేత కేసీఆర్ కూడా ప్రకటించిండ్రు. ఇక్కడ ఉన్నటువంటి ఎవరైతే నతగాని వెంకటేష్ అనేట ఆయన మొన్నటిదాకా ఎంపీగా ఉన్నాడు బీఆర్ఎస్ పార్టీ నుంచి, ఆయన సడన్గా మొన్న కాంగ్రెస్ పోయిండు. ఆయన కూడా ట్విట్టర్లో ఈ సీటు నాకే ఇచ్చారని చెప్పేసి కూడా ఆయన ప్రకటించుకున్నాడు. అయితే ఇక్కడ కాంగ్రెస్ పార్టీ నుంచి ఉన్నటువంటి ఎవరైతే చెన్నూరు సంబంధించిన ఎమ్మెల్యే V6 సంబంధించినటువంటి వివేక్ గారు కూడా బరిలోకి దిగుతూ ఉన్నారు. తన కొడుకు గడ్డం వంశీకి ఇవ్వాలని చెప్పేసి కూడా తీవ్ర స్థాయిలో ఢిల్లీ లెవెల్లో కూడా ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. అయితే ఇద్దరు ఈయనకు ఇచ్చిందేమో కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయితే నీకు సిట్టింగ్ ఇస్తామని చెప్పేసి అదొక మాట అన్నారు. ఇటు గడ్డం వంశీ మాత్రం ఖచ్చితంగా మా ఫ్యామిలీ నుంచే వస్తుంది, గడ్డం వివేక్ కూడా అయితేనేది వీళ్ళందరూ కూడా మా ఫ్యామిలీ నుంచే ఉంటుందని చెప్పేసి వీళ్ళు కూడా ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఇక బీజేపీ నుంచి అక్కడ పెద్ద పోటీ అయితే ఏం లేదు, పెద్దపల్లిలో అక్కడ అంత బీజేపీకి అవకాశం లేదు. మాజీ ఎమ్మెల్యే ఎవరు కుమార్, అలాగే మాజీ ఎమ్మెల్యే కాశీపేట లింగయ్య కూడా ప్రయత్నం చేస్తూ ఉన్నారు. కానీ అక్కడ నామ మాత్రమే ఉండొచ్చు, ఎందుకంటే పెద్దపల్లిలో అంత అవకాశం అయితే ఉండదు. మిగిలితే దాదాపుగా గిదే ఈ బీఆర్ఎస్ కాంగ్రెస్ మధ్యలో గట్టి పోటీ వచ్చే అవకాశం అయితే అక్కడ కనిపిస్తుంది. నెక్స్ట్